మిథున్ రాశి వారికి ఈ జూలై నెలలో చూసుకుంటే వారికి శని ప్రభావం వల్ల వ్యాపారం నందు చాలా అభివృద్ధి ఉండే అవకాశం ఉంది. అలాగే వారు ఏదైతే వ్యాపారాలు మొదలు పెడదామనుకుంటారో ఆ వ్యాపారాలన్నీ కూడా విజయవంతమై వారికి ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టిని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ధనయోగం ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఏదైతే ధనాలు ఆగిపోయి ఉన్నాయో ఆ ధనమంతా కూడా మీకు సకాలంలో చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుత్వాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహపరంగా కానీ ఇంకే రకంగా కానీ శుభకార్యాల పరంగా కానీ ఈ యొక్క మిథున రాశి వారికి బంధుత్వాలు అనేవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ యొక్క మిథున రాశి వారు ఖర్చులు అనేవి చాలా 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టడం ద్వారా మీకు ఈ యొక్క నెలలో చాలా సంతృప్తికరమైనటువంటి ఖర్చులే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి, వీరు బాగా గడపడానికి కూడా సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కూడా చాలా లాభదాయకంగా వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో గృహప్రవేశాలు కానీ గృహానికి సంబంధించినటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టినా లేదా గృహప్రవేశం చేసినా కూడా మిథున రాశి వారికి ఈ నెలలో చాలా లాభదాయకంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ గృహం కూడా వారికి చాలా అచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గృహానికి సంబంధించి చాలా నెలల నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూ ఉంటే కొనుక్కోవాలనుకునేవారు ఈ యొక్క నెలలో మిథున రాశి వారు తప్పకుండా గృహాన్ని కూడా కొనుక్కోవచ్చును. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే కూడా వీరు చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. ఈ నెలలో చాలా ప్రశాంతతతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా వారికి చాలా సంతోషకరమైనటువంటి లాభదాయకమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని వారి యొక్క నెలలో కొనసాగిస్తూ ఉంటారు. అలాగే మీరు ముఖ్యంగా కూడా ఈ నెలలో ఉల్లాసంగా ఉండడంతో పాటుగా అలంకరణకు సంబంధించినటువంటి అంటే వస్తువులు ఏవైతే ఉంటాయో అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కానీ అలాగే లేదా ఏదైనా గృహానికి సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి వస్తువులు కానీ ఈ నెలలో వారు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకు ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఈ యొక్క నెలలో ఈ మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకున్న విధంగా ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు కలుగుతాయి. అలాగే ఏదైనా పైనుంచి ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఆ ఒత్తిళ్ళన్నీ కూడా ఈ యొక్క ఉద్యోగస్తులకు ఈ నెలలో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి విదేశీ యానానికి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారికి తప్పకుండా ఈ నెలలో వీసా కలిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మీరు అప్లై చేసినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లు కూడా ఈ నెలలో మీకు విద్యార్థులకు ఆ యొక్క సాల్వ్ అయిపోయి వారు కూడా ఆ యొక్క యూనివర్సిటీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి వ్యాపారస్తులు కూడా ఈ యొక్క నెలలో చాలా లాభదాయకంగా లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. వారు అనుకున్న విధంగా అనుకున్నట్టుగా వ్యాపారం కూడా చాలా లాభదాయకంగా సాగుతుంది. వారందరూ కూడా చాలా చిన్నటువంటి ఈ యొక్క వ్యాపారాలు కూడా చాలా లాభదాయకంగా సాగి వారికి సంతృప్తికరమైనటువంటి లాభాలు చేకూర్చే అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయి. అలాగే ఏవైనా వస్తువులు మీరు కొనాలనుకున్న భూ కానీ అలాగే గృహం కానీ లేదా ఇంకా ఎట్లాంటి అయినా వస్తువులు కానీ ఈ యొక్క కొనుగోలు విషయంలో కానీ తీసుకున్నా కూడా ఆ కొనుగోలు విషయంలో కూడా మీకు చాలా లాభదాయకంగా అవి లాభాలు గడించే విధంగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థిర చరాస్తులను కొనుగోలు విషయంలో కూడా మీకు 1-2 సార్లు లాభమే తప్ప నష్టమైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క నెలలో రాజకీయంగా అలాగే సినిమాకు సంబంధించినటువంటి వారికి మిథున రాశి వారికి చాలా ఉపయోగకరమైనటువంటి చాలా యూస్ఫుల్ అయినటువంటి నెలగా కూడా ఇది చెప్పుకోవచ్చు. వారు ఎవరైతే రాజకీయంగా ఒడ్డిదుడుకులు అంటే 1-2 సార్లు పైకి కిందికి వెళ్తూ వస్తున్నటువంటి వారికి కూడా చాలా లాభదాయకంగా సముచితమైనటువంటి స్థానాన్ని కూడా వారు ఆ యొక్క రాజకీయ పాత్రలో వారు పొందుతారు. అలాగే సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న విధంగా సినిమా విజయవంతం కావడం కానీ లేదా లాభాలు గడించడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే చిన్న విషయాలు ఉంటాయి. గురువుకు సంబంధించినటువంటి చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు
ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి. మిథున రాశి వారు ముఖ్యంగా ఈ గురువుకు సంబంధించినటువంటి పూజలు కానీ లేదా గురు జపాలు కానీ లేదా గురువుకు సంబంధించినటువంటి పారాయణం కానీ చేస్తే చాలా లాభదాయకంగా ఈ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కేవలం గురువుకు సంబంధించినటువంటి చికాకులు తప్ప శనికి సంబంధించి అలాగే మిగిలిన రాశులకు సంబంధించి కూడా మిగిలిన గ్రహాలకు సంబంధించి కూడా వారు చాలా లాభదాయకంగా ఈ నెలలో మిథున రాశి వారు లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. కేవలం గురువుకు సంబంధించినటువంటి జప తపాది హోమాలు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి గురువుకు సంబంధించి అంటే సాయిబాబా కానీ లేదా దత్తాత్రేయుడు కానీ లేదా మీకు ఏదైతే గురువు ఉన్నాడో ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క స్వామి యొక్క పూజ చేసినా లేదా చేయించుకున్నా కూడా మీకు చాలా లాభదాయకమైనటువంటి సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టినిచ్చే ఈ నెలగా కూడా ఈ యొక్క మిథున రాశి వారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి కోర్టు విషయాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి కోర్టు విషయంలో కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. న్యాయవాదులకు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ మిథున రాశి వారు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా లాభదాయకంగా చాలా గొప్ప పేరును గడించేటువంటి అవకాశాలు కూడా ఈ నెలలో ఆ న్యాయవాదులకు మిథున రాశి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారు గురుచరిత్ర పారాయణాన్ని కనుక చేయించుకున్నా లేదా చేసినా కూడా చాలా సత్ఫలితాలు కలుగుతాయి. గురువు యొక్క అనుగ్రహంతో మీరు ఏదైతే లాభాలు గడిస్తామని ఆశిస్తున్నారో ఆ లాభాలన్నీ కూడా పెంపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి తప్పకుండా కావాలి. కాబట్టి గురువుకు సంబంధించినటువంటి ఏవైతే ధాన్యాలు ఉంటాయో ఆ ధాన్యాలను మీరు మీ యొక్క పురోహితుని కానీ అర్చకుని కానీ ఇచ్చి దానం ఇచ్చి మీరు వారి అనుగ్రహాన్ని పొంది ఆ సంకల్పం చెప్పించుకొని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినట్టయితే మీకు ఏదైతే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయో చిన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నెరవేరి మీరు ఈ నెలలో చాలా లాభదాయకంగా చాలా ఆరోగ్యవంతంగా చాలా ఉత్సాహంగా కూడా గడిపే అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి.